రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని పలు వార్డుల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఒక్కో ఇంట్లో మోకాళ్ల లోతు నీరు ప్రవహించి సామగ్రి, తినే వస్తువులు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇళ్లలోకి చేరిన నీరు తొలగించేందుకు నానా అవస్థలు పడ్డారు జనం. కొన్ని ప్రాంతాల్లో షెడ్లు, గోడలు కూలిపోయాయి. రోడ్లు, డ్రైనేజ్ సరిగ్గా లేని కారణంగానే తమ ఇండ్లన్నీ నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి చెరువులు, వాగులు పూర్తిగా నిండిపోయాయి. బాకారం నుంచి నాగిరెడ్డిగూడ వెళ్లే దారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో చెరువుల్ని తలపిస్తున్నాయి. మూగ జీవాలు సైతం నీటిలో మునిగిపోయాయి. 20 సంవత్సరాల తర్వాత భారీ వర్షం కురవడంతో పంట పొలాలు వరద నీటిలో మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, రాత్రి కురిసిన వర్షాలకు సిటీ శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. సో నిన్న ఆఫ్టర్నూన్ వరకు భారీగా ఎండలు కొట్టాయి. ఆ తర్వాత 3 to 4 o'clock మధ్య వెదర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఆ తర్వాత 5 o'clock నుంచి సిటీ అంతా కూడా వర్షం స్టార్ట్ అయింది. ఆ తర్వాత సిటీ అవుట్స్కట్స్లోకి వర్షం స్ప్రెడ్ అయిపోయి ఆ నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఉప్పల్లో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత మెట్టుగూడ, నాచారం ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షం కురిసింది. ఇటు సిటీ అవుట్స్కట్స్ అయినటువంటి ఈ షాద్నగర్ ఏరియాలో కూడా భారీగా వర్షం కురిసింది. నిన్న రాత్రి కుండపోత వర్షం ఒక 1 to 1.5 hours శంషాబాద్ నుంచి అటు షాద్నగర్ ఏరియా వరకు ఆ ఏరియా అంతా కూడా వర్షం కొట్టింది. దీంతో షాద్నగర్ సిటీలోని చాలా వరకు ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు వచ్చి ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఆ డ్రైనేజ్ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ వర్షపు నీళ్లతో పాటు డ్రైనేజ్ నీళ్లు కూడా డైరెక్ట్గా ఇండ్లలోకి రావడం, ఈ మోకాలు లోతు కాకుండా ఇండ్లలో ఉన్న సామాన్లు అన్నీ కూడా తడిసిపోవడం, బెడ్లు కాంచి అన్ని ప్రతి ఒక్కటి తడిసిపోయాయని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం, హెవీగా వర్షం కుట్టడం, అది కూడా తక్కువ టైంలో ఎక్కువగా అంటే ఒక 1 to 1.5 hours పాటు